ఉగ్రదేశం పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోందా? బలూచిస్తాన్, ఖైబర్, పీఓజేకే ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి సెపరేట్ కాబోతున్నాయా అంటే అవునని అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ నిఘా చీఫ్ అమ్రుల్లా సలేహ్. త్వరలో ఒక కొత్త దేశం పుట్టుకు రాబోతోందని, ఆ పేరును గెస్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ 4 ముక్కలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓవైపు బలూచిస్తాన్ రగిలిపోతోంది, మరోవైపు కేపీ రక్తసిక్తమవుతోంది, ఇంకోవైపు తాము ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు. వీటన్నింటికీ తోడు తాము నమ్మిన తాలిబాన్లే ఇప్పుడు సరిహద్దుల్లో పాక్కు యమపాసంలా మారారు. ఇంతకు పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? పాక్ 4 ముక్కలవ్వడం పక్కా అని అంతర్జాతీయ విశ్లేషకులు ఎందుకంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ నిఘా చీఫ్ చెప్పినట్టు కొత్త దేశం పుట్టుకు రాబోతోందా? వాచ్ దిస్. ఉగ్రదేశం పాకిస్తాన్ కథ ముగిసే సమయం దగ్గర పడిందా? బలోచి, పీఓకే, ఖైబర్ పోరాటాలు పాక్ను బ్రేక్ చేస్తాయా? పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆర్మీ స్పాట్ పెట్టేసిందా? అది 1971. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం పోరాడి భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుంది. బంగ్లాదేశ్గా అవతరించింది. పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్గా మిగిలిపోయింది. ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడకలగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్లో అలాంటి పరిస్థితి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు 2 ముక్కలుగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు 4 ముక్కలుగా మారబోతోందేమో అన్నట్టుగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఆక్రమిత కశ్మీర్లో తిరుగుబాటు కంటిన్యూ అవుతోంది. పీఓకే ఆందోళనల కంటే ముందే పశ్చిమ, దక్షిణ పాకిస్తాన్లోని పెద్ద మొత్తంలో భూభాగాలపై ఇస్లామాబాద్ నియంత్రణ కోల్పోయింది. ఆ ప్రాంతాలను తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది. ఇవి కూడా సరిపోవన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు బోర్డర్ దగ్గర కాచు కూర్చున్నారు. ఇవన్నీ పాక్ కథ క్లైమాక్స్ దిశగా వెళుతోందని చెబుతున్నాయి. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న మొదటి అతి పెద్ద ముప్పు బలూచిస్తాన్. 1948లో బలూచ్ ఖాన్ను మోసం చేసి బలవంతంగా ఆక్రమించుకున్న ఈ భూభాగం ఇప్పుడు పాక్ పాలకులకు నరకాన్ని చూపిస్తోంది. నాటి తూర్పు పాకిస్తాన్లో ఎలాంటి జాతి వివక్ష, వనరుల దోపిడీ జరిగిందో నేడు బలూచిస్తాన్లో అంతకంటే ఘోరమైన అణచివేత సాగుతోంది. కానీ ఈసారి బలూచ్ ప్రజలు లొంగేలా లేరు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత అధునాతన వ్యూహాలతో పాక్ సైన్యాన్ని ముప్పేట దాడి చేస్తోంది. ఇటీవల లాస్బెలాలో పాక్ ఆర్మీ కాన్వాయ్ అంబుష్ చేసి 11 మంది సైనికులను మట్టుబెట్టడం, 10 నగరాల్లో ఏకకాలంలో దాడులు జరపడం పాక్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంటులో నిలబడి దేశం ముక్కలవుతోంది, 2 రాష్ట్రాలు చేజారిపోతున్నాయని వాపోవడమే అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. బలూచ్లో పాకిస్తాన్కు ఎదురవుతున్న మరో విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సవాలు అక్కడ 2 భిన్నమైన సిద్ధాంతాల శత్రువులు ఒకేసారి దాడి చేయడం. ఒకవైపు తమ స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్న జాతీయవాద గ్రూప్ BLA అయితే, మరోవైపు పాక్లో కఠిన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ పాకిస్తాన్. ఇటీవల జియారత్ జిల్లాలో టీటీపీ ఉగ్రవాదులు పోలీస్ పోస్టును ముట్టడించి పోలీసులను అపహరించి సామూహికంగా ఉరితీయడం సంచలనం సృష్టించింది. ఒకే రాష్ట్రంలో అటు ఇస్లామిస్టులతో, ఇటు జాతి విముక్తి పోరాట యోధులతో ఒకేసారి తలపడలేక రావులపిండి సైనిక ప్రధాన కార్యాలయం చేతులెత్తేస్తోంది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద అగ్నిగుండం ఖైబర్ పఖ్తుంఖ్వా. నాడు భారత్పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు పాకిస్తాన్ సైన్యం ఏ గిరిజన ప్రాంతాలనైతే వాడుకుందో, నేడు అదే ప్రాంతం పాకిస్తాన్ పాలకుల పాలిట శాపంగా మారుతోంది. టీటీపీ ఉగ్రవాదులు వజీరిస్తాన్, బన్నో, బాజోరు జిల్లాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నిత్యం పేలుళ్లు, సైనిక పోస్టులపై దాడులతో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం రక్తసిక్తమవుతోంది. కేవలం 2025లోనే పాకిస్తాన్లో వేర్పాటువాదుల దాడుల వల్ల 1139 మంది మరణించారని గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ స్పష్టం చేసింది. ఇది 2013 తర్వాత అత్యధికం కావడం గమనార్హం. ఒకప్పుడు కేవలం గెరిల్లా దాడులకే పరిమితమైన టీటీపీ ఇప్పుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంది. కమర్షియల్ క్వాడ్ క్యాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి పాక్ ఆర్మీ పోలీస్ స్టేషన్లపై ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపిస్తోంది. నిఘా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది. ఈ విధమైన బహుముఖ యుద్ధాన్ని తట్టుకునే శక్తి పాక్ దళాలకు లేదు. భద్రతా కారణాల రీత్యా అమెరికా తన పెషావర్ రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చూస్తుంటే ఈ ప్రాంతంపై పాక్ ప్రభుత్వం ఎంతగా నియంత్రణ కోల్పోయిందో అర్థమైపోతుంది.
ఇక మూడో ముప్పు పాకిస్తాన్కు అత్యంత అవమానకరమైనది, భారత్కు అత్యంత కీలకమైనది. దశాబ్దాలుగా కశ్మీర్ రాగం అందుకుంటూ అంతర్జాతీయ వేదికలపై భారత్పై బురద జల్లే పాకిస్తాన్కు తాము ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్లోనే ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో లక్షలాది మంది ప్రజలు ఇస్లామాబాద్ పాలకులపై తిరగబడ్డారు. విపరీతమైన ధరలు, పిండి, విద్యుత్ కొరతపై మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు హక్కులు, విముక్తి పోరాటంగా మారింది. భారత్లో విలీనమైన జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని చూస్తున్న పీఓకే ప్రజలు తమను పాకిస్తాన్ కేవలం ఒక వలస ప్రాంతంగా వాడుకుంటోందని గ్రహించారు. పీఓకేలో ప్రజా నిరసనల్ని అణిచివేయడానికి ఆర్మీ చీఫ్ వాసిమ్ మునీర్ ఏకంగా 8,000 మంది అదనపు పారామిలిటరీ బలగాలను పంపాడు. ఇంటర్నెట్ బంద్ చేశారు, కాల్పులు జరిపారు, నాయకులను యాంటీ టెర్రరిజం చట్టాల కింద జైల్లో పెట్టారు. అయినా జనం వెనక్కి తగ్గడం లేదు. నాడు మా యువతను భారత్ పైకి ఉస్సుగొల్పడానికి ఆయుధాలిచ్చిన పాక్ పాలకులు నేడు మా హక్కుల కోసం మేము శాంతియుతంగా పోరాడుతుంటే మమ్మల్ని ఉగ్రవాదులంటున్నారు అంటూ జేఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ బహిరంగంగానే పాక్ ఆర్మీని కడిగిపారేశాడు. ఈ తిరుగుబాటు ఇస్లామాబాద్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది మాత్రమే కాదు, సింధు ప్రావిన్స్ సైతం స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. సింధు దిశగా అవతరించేందుకు రక్తం చిందిస్తోంది. ఇక నాలుగో సంక్షోభం పాకిస్తాన్ సొంతంగా కొని తెచ్చుకున్న శాపం. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారానికి వచ్చినప్పుడు కాబూల్లోని సెరెనా హోటల్ లాబీలో కూర్చుని టీ తాగుతూ సంబరాలు చేసుకుంది పాక్ ఆర్మీ. భారత్కు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ భూభాగాన్ని వాడుకోవచ్చని కలలు కన్నారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి ఆ కలే ఇప్పుడు పీడకలగా మారింది. పాక్ను ముంచుతున్న టీడీపీకి ఆఫ్ఘన్ తాలిబాన్లు ఆశ్రయం ఇస్తున్నారు. దీనితో ఆగ్రహించిన పాక్ ఆర్మీ సరిహద్దులు దాటి ఆఫ్ఘన్పై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిచర్యగా తాలిబాన్ దళాలు పాక్ సరిహద్దు పోస్టులపై భారీగా ఫిరంగులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. నాడు మిత్రులుగా ఉన్నవారే నేడు కరడుగట్టిన శత్రువులుగా మారి డ్యూరాండ్ లైన్ ను రణరంగం చేశారు. పాక్ ఈ 4 అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోవడం వెనుక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దాని పాపమే కారణం. అయితే భారత వ్యూహాత్మక విశ్లేషకుడు సుశాంత్ సరీన్ హెచ్చరిస్తున్నట్లు పాక్ ఆర్మీ తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్పై ఏదైనా సైనిక సాహసానికి లేదా ఉగ్రదాడికి ఒడిగట్టే ప్రమాదం ఉంది. అయితే సరిహద్దుల్లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంది. పాక్ నుండి వచ్చే ఎలాంటి దుశ్చర్యకైనా సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ రూపంలో అంతకంటే 100 రెట్లు భారీ మూల్యం చెల్లించేలా భారత్ సిద్ధంగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ అవడానికి ఏర్పాట్లు ఎప్పుడూ పూర్తయ్యాయి. ఒకవైపు పాకిస్తాన్ అంతర్గతంగా ముక్కలైపోతుంటే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్ దౌత్యపరంగా పాక్ను పూర్తిగా ఒంటరిని చేసింది. ఒకప్పుడు పాక్ను వెనకేసుకొచ్చిన అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఉగ్రవాద ముప్పుపై పాక్ను హెచ్చరిస్తున్నాయి. ఆర్థికంగా దివాళా తీసి ఐఎంఎఫ్ అప్పుల కోసం దేవులాడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు 4 వైపుల నుండి వస్తున్న తిరుగుబాటును అణిచివేసే ఆర్థిక స్తోమత కూడా లేదు. సైనిక బలంతో ప్రజల నోళ్లు నొక్కాలనుకున్న రావలపిండి పాలకుల సెక్యూరిటీ ఫస్ట్ విధానం పూర్తిగా విఫలమైందని జియోపొలిటికల్ అనలిస్ట్ బ్రహ్మ చల్లాని విశ్లేషించారు. ఈ ప్రాంతంలో త్వరలోనే ఒక కొత్త దేశం పుట్టబోతోంది, దాని పేరు ఊహించండి అంటూ ఆఫ్ఘన్ మాజీ నిఘా చీఫ్ అమ్రుల్లా సలీహ్ సైతం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అది ఊరికే పెట్టిన పోస్టు కాదు, అది బలూచిస్తాన్ కావచ్చు, లేదా స్వతంత్ర ఆకాంక్ష రగులుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ కావచ్చు. చరిత్ర సాక్షిగా ఏ దేశమైతే భౌగోళిక సరిహద్దుల కంటే మతోన్మాదం, ఉగ్రవాదం ప్రాతిపదికన ఏర్పడిందో అది ఎక్కువ కాలం నిలబడదని పాకిస్తాన్ నిరూపిస్తోంది. భారత్ను ముక్కలు చేయాలనుకున్న దేశం ఈ రోజు తానే 4 ముక్కలయ్యే ప్రమాదంలో పడింది.